ఈరోజు వచ్చేసి యూట్యూబ్లో నేను వీడియో పెట్టడానికి ముఖ్య కారణం ఏంటి అంటే ఎప్పుడు మీరు లైవ్లో కాకుండా ప్రతిరోజు కూడా సెల్లో చూసి నేర్చుకుంటూ ఉంటారు. లైవ్లో ఎవరు నేర్పుతారో తెలియదు. ఒకవేళ డబ్బులు పోయినా పర్ఫెక్ట్ పని ఎవరు నేర్పిస్తారో కూడా తెలియదు. ఎందుకంటే ఈ రోజుల్లో పని దాచుకోవడమే ఎక్కువ చూపించడం కన్నా కూడా. మీరు లక్షలు ధారపోసినా కూడా కరెక్ట్ పని అనేది మీకు చెప్పరు. నేనేంటి అంటే అతి తక్కువ ఫీజుతో అతి తక్కువ టైంలో మీరు మాతో 1 నెల 2 నెలలు జర్నీ చేస్తే మీకు చక్కగా 5 రకాల బ్లౌజులు 5 రకాల డ్రెస్సులు అనేది నేను చక్కగా మీకు వివరిస్తానన్నమాట. 5 రకాల బ్లౌజులు 5 రకాల డ్రెస్సులు నేర్పిస్తాను మీకు. అవి ఏంటి అంటే ఫస్ట్ వచ్చేసి నార్మల్ బ్లౌజు, తర్వాత నార్మల్ ప్రిన్స్ కట్టు, తర్వాతకు వచ్చేసి బోట్ విత్ ప్రిన్స్ కట్టు, తర్వాత హై నెక్, తర్వాత కాలర్ అనమాట. ఇవి ఎందుకు నేర్పిస్తున్నాను అంటే ఇవి బేసిక్ క్లాసులు అండి. ఇవి అసలు మిషన్ రాదు అనుకునే వాళ్ళకు కూడా ఈ 2 నెలల్లో, ఈ నెలన్నరలో, ఈ 45 రోజుల్లో మీకు అన్నీ వచ్చేస్తాయి అనమాట. ఇన్ని రోజులని చెప్పలేను నేను, అందుకని 2 నెలలు అని చెప్తున్నాను. ఎందుకంటే ముందే కావచ్చు, కొంచెం డల్గా ఉన్న స్టూడెంట్స్ ఉంటే కొంచెం లేటుగా కూడా పట్టవచ్చు. నేను డేస్ లెక్కేసుకోనండి. కోర్స్ అనేది మీకు పూర్తి ముగింపు గురించి నేను చెప్తున్నాను, ఒక డేట్ అనేది. ఇక్కడ ఏంటంటే లిమిట్ మెంబర్స్ని తీసుకుంటున్నాం. ఇప్పుడు మనకు ఫస్ట్ బ్యాచ్ అయిపోయింది, 2వ బ్యాచ్ అయిపోయింది, 3వ బ్యాచ్ కూడా అయిపోయింది. ఇప్పుడు 4వ బ్యాచ్లోకి వచ్చాం. అలాగే ఆన్లైన్ క్లాసులు కూడా ఫస్ట్ బ్యాచ్, సెకండ్ బ్యాచ్, థర్డ్ బ్యాచ్ అయిపోయింది, 4వ బ్యాచ్లోకి వస్తున్నాం. అలా మీకు ఆన్లైన్ ఆఫ్లైన్ క్లాసులు ఉన్నాయి. ఆన్లైన్ ఆఫ్లైన్ క్లాసులు ఉదయం సాయంత్రం ఉంటాయి. ఇవి కూడా సేమ్ ఉదయం సాయంత్రం ఉంటాయి. మీకు ఉదయం మీకు ఆన్లైన్ క్లాసులు అయితేనేమో మీకు 1 గంటే చెప్తాను, ప్రాక్టీస్ ఉంటుంది. ఆఫ్లైన్ క్లాసులు అయితేనే పొద్దుగూకులు మేము ఇక్కడ ఉండి నేర్పిస్తాము. మాతో పాటు ఇంకొంతమంది టీచర్స్ కూడా ఉంటారు. మీకు వీటితో పాటు మీకు ఫ్యాషన్ డిజైనర్ కోర్స్ కూడా స్టార్ట్ చేయాలని నేను బెంగాల్ మాస్టర్ని కూడా పెట్టాలనుకుంటున్నాను. మీ అందరి సపోర్ట్ నాకు ఉండాలి. మీరు రావాలి, నేర్చుకోవాలి. మీకు ఏంటి అంటే ఇది ఇప్పుడు మంచి ఆఫర్ అనుకోవడమే. ఎందుకంటే ఇది మీరు సిటీకి వెళ్తే 30-40 వేలు తీసుకుంటారు. అక్కడ హాస్టల్ ఫీజు ఎక్కువ, అక్కడ వాతావరణం వేరు, అక్కడ ఖర్చులు వేరు. మా దగ్గర ఏంటంటే మరీ సిటీ కాదు, మరీ పల్లెటూరు కాదు. మాది హుజూర్ నగర్, సూర్యాపేట డిస్టిక్, కోదాడ పక్కన 10 కిలోమీటర్ల లోపలికి వస్తే ఉంటుందండి హుజూర్ నగర్. ఇక్కడే మేము పుట్టాము, ఇక్కడే పెరిగాము, ఇక్కడే మేము ఏంటంటే నేర్పిస్తున్నాము. మీకు ఏంటంటే బిల్డింగ్ ఖర్చులు ఓన్లీ మా కోచింగ్కి మీకు ఏం తీసుకోవట్లేదు. ఇక్కడ మీ మిషన్ ఖర్చు, బిల్డింగ్ ఖర్చు, మీరు నేర్చుకునే ఖర్చేనండి. నాకు ఎలాగో నాకు ఇన్కమ్స్ అనేది ఉన్నది, నేను నేర్పియాలి అనే కూర్చున్నాను. మీకు ఎవరు పని ఉచితంగా ఇవ్వరు. మీకేంటి అంటే మీ బిల్డింగ్కి, మీ ఖర్చుకి, మీ హాస్టల్ ఖర్చుకి మీరు ఖర్చు పెట్టుకోవడానికి ఒక 20 వేలు అవుతాయండి. మరి హాస్టల్కి ఎక్స్ట్రా ఉంటుంది. మీకు ఫీజు వచ్చేసి మీకు 30-40 వేల కోర్సు నేను 20 వేలకు కుదించాను. 5 రకాల బ్లౌజులు 5 రకాల డ్రెస్సులు. బ్లౌజులు అయితే చెప్పాను కదా. ఇప్పుడు డ్రెస్సులు వచ్చేసి మీకు పంజాబీ డ్రెస్సు, లాంగ్ ఫ్రాకు, క్రాప్ టాపు, మళ్ళీ హాఫ్ శారీ, లంగా జాకెట్, ఈ 5 రకాలు నేర్పిస్తే బోటిక్ షాపులలో మీకు ఈ 10 రకాలు ఈజీగా కుట్టుకోవచ్చు. వీటిని బట్టి అన్ని మోడల్స్ మీకు ఈజీగా వస్తాయి. వీటితో పాటు బోటిక్ ఎలా నడుపుకోవాలి, స్కిల్స్, కస్టమర్తో ఎలా మాట్లాడాలి, ప్లస్ మీకు ఏంటి అంటే ఆన్లైన్ క్లాసులు చేయాలంటే మా వీడియోలో మీకు కనిపించేటట్టు, మాట్లాడేటట్టు ఛాన్స్ కూడా ఇస్తాము. ఇవన్నీ కూడా ఉన్నాయి. మా దగ్గర ఏంటంటే ఫ్రీ క్లాసులు కూడా 2 నెలలకు ఒకసారి జరుగుతాయి. ఒక రోజే పెడతాము. ఎందుకంటే ఈ బ్యాచ్తో పాటు మేము ఏంటి అంటే సర్టిఫికెట్లు ఇచ్చుకుంటూ చుంచులు ఎలా వేసుకోవాలి, ప్లస్ ఇంకా ఏంటి అంటే మన జిగ్జాగ్ ఎలా చేసుకోవాలి, చేతి పనులు ఎలా చేసుకోవాలి, శారీ ఫిల్టింగ్, లెహంగా ఫిల్టింగ్, ఇవన్నీ ఎలా చేసుకోవాలి, ఇవన్నీ ఫ్రీగా నేర్పిస్తామండి. మీకు దూరంగా ఉన్న వాళ్ళు కూడా మేము డేట్ ఇన్వెస్ట్మెంట్ చేయగానే మీరు రావచ్చు. అలాగే ఈరోజు మీకు ఏంటి అంటే నేను ముఖ్యంగా వీడియో పెట్టడానికి కారణం, సోమవారం నుంచి మనకి 4వ బ్యాచ్ రెడీ అవుతుంది. ఆఫ్లైన్ బ్యాచ్ అనేది రెడీ అవుతుంది. ఆన్లైన్ వాళ్ళకి ఇంకొంచెం టైం ఉంది. ఆన్లైన్ కూడా మీరు ఇంట్లో ఉండి నేర్చుకున్న ఇదే కోర్సు, ఇక్కడికి వచ్చి నేర్చుకున్న ఇదే కోర్సు. మనకు వీడియోలో అర్థం కాదు, మాకు చదువు రాదు, మేము నేర్చుకోలేము అనుకునే వాళ్ళు ఇక్కడికి కూడా రావచ్చు. ఓకేనా? మీ ఇంట్లో మీకు ఎలా అయితే ఉంటుందో అలాగే నేను ప్రాణం పెట్టి నేర్పిస్తానండి. మీకు టెన్షన్ ఏమి లేదు. మీకు ఫినిషింగు, ఫిట్టింగు, బోటిక్ లెవెల్లో మీకు నేర్పించే బాధ్యత నాది. 5 రకాల బ్లౌజులు 5 రకాల డ్రెస్సులు. ఓకేనా? ఈ టైం లిమిట్ అనేది మనకు 45 రోజుల నుంచి 2 నెలల వరకు. ఓకేనా? 2 నెలలకి ఇంకో 10 రోజులు ఎక్కువ కావచ్చు, తక్కువ కావచ్చు, చెప్పలేము. ఎందుకంటే మధ్యలో సెలవులు వస్తూ ఉంటాయి. ఏదో ఒకటి కారణం వల్ల కొన్ని సెలవులు వస్తూ ఉంటాయి. ఓకేనా? అయితే ఇప్పుడు మీకు నేర్పించేది ఎలా, ఈ మిషన్ మాకు తొక్కడం రాదుగా అనే భయం ఏం లేదు. ఈ మిషన్ మీకు దారం ఎలా ఎక్కించాలి, థ్రెడ్ పైపింగ్ మూలాల దగ్గర ఎలా వేయాలి, రౌండ్స్ దగ్గర ఎలా వేయాలి, మీకు మిషన్ ఎలా తొక్కాలి, మీకు రోజుకి ఎన్ని బ్లౌజులు మీరు కుట్టగలుగుతారు, అసలు మీకు ఫినిషింగ్ ఉందా లేదా, సగం పని వచ్చి సగం పని ఆపుకున్న వాళ్ళు కూడా రావచ్చు. ఫస్ట్ నుంచి నేను నేర్పిస్తాను. కొత్త వాళ్ళకి ఇదే కోర్సు,
సీనియర్లకు కూడా ఇదే కోర్సు, సరేనా? మీకు ఏం భయం లేదు. మాతో పాటు ఒక 2 నెలలు ప్రయాణం చేయండి, 45 రోజుల నుంచి 2 నెలల వరకు, ఓకేనా? అయితే ఇప్పుడు ఇక్కడికి వచ్చేసి ఒక మొత్తం కూడా ఒక 15 మెంబర్స్ అయితే అయిపోయారండి, 15 మెంబర్స్. ఒక 5-6 మనకి ఇంకా అవసరం ఉంది. సోమవారం రోజు నేను క్లాసులు స్టార్ట్ చేస్తున్నాను. జాయిన్ కావాలి అనుకునే వాళ్ళు రేపు ఆదివారం రావచ్చు, వచ్చి జాయిన్ కావచ్చు. ఇప్పుడు నేను మీకు మన క్లాసు చూపిస్తాను, హాస్టల్ కూడా చూపిస్తాను, హాస్టల్ వార్డెన్ యొక్క రూమ్ కూడా చూపిస్తాను. ఇక్కడ జెంట్స్ ఎలా ఉండదండి, నేను బాలన్న తప్పనించి వేరే వాళ్ళు ఎవరు రారు. మీకు ఆ టెన్షన్ ఏం లేదు. మీరు ఒకవేళ హాస్టల్లో ఉండాలి, దూరం నుంచి వస్తున్నాము, వీళ్ళు ఎలా ఉంటారు అనే టెన్షన్ కూడా మీకు లేదు. ఇంతకుముందు కూడా చాలామంది సిస్టర్స్ ఉండిపోయారు, మీకు టెన్షన్ ఏం లేదు. చక్కగా మీ వారిని కానీ, మీ అన్నని కానీ, మీ నాన్నగారిని కానీ, మీ తమ్ముడిని కానీ, మీ కొడుకుని కానీ ఎవరినైనా పిలుచుకొచ్చుకోండి. ఇక్కడ వాతావరణాన్ని చూడండి, మమ్మల్ని కూడా చూడండి, ఒకరోజు ఉంచండి వాళ్ళని కూడా. ఆ నమ్మకం వాళ్ళకు కూడా కలుగుతుంది 100%, ఓకేనా? మీకు ఎలాంటి భయం లేదు. అన్నీ కూడా మా ఇంటికి మా అన్నయ్య వాళ్ళ దగ్గరికి వెళ్ళి నేర్చుకుంటున్నాము అని కొంచెం సమయం, కొంచెం డబ్బు మీరు ఖర్చు పెట్టుకుంటే పరిపూర్ణంగా టైలర్లు అవుతారు, నాది భరోసా, ఓకేనా? ఇప్పుడు మీకు ఈ క్లాస్ రూమ్స్ అంతా చూపిస్తాను. మా స్టూడెంట్స్ కూడా ఒక 4 ఉన్నారు ఈరోజు, ఎందుకంటే సోమవారం నుంచి నేను స్టార్ట్ చేస్తానన్నాను. వీళ్ళు ఏంటి అంటే థ్రెడ్ పైపింగ్లు ఇవి రావు, వచ్చిన వాళ్ళు సోమవారం నుంచి వస్తానన్నారు, కొంతమంది ప్రాక్టీస్ అయిన వాళ్ళు. వీళ్ళు ఏంటంటే థ్రెడ్ పైపింగ్, మిషన్ తొక్కడం, దారం ఎక్కించడం, అసలు క్లాత్ అవగాహన, మిషన్ అవగాహన నేర్చుకుంటున్నారు వీళ్ళు కొత్త వాళ్ళు. చక్కగా వీళ్ళతో పాటు చూసుకుంటూ మా క్లాసుని మీరు చూసుకుంటూ మా హాస్టల్ని కూడా చూడండి, మీకు అన్నీ వివరిస్తాను, ఓకేనా? ఇప్పుడు అంటే దీని మీద కటింగ్ నేర్పిస్తాం అనమాట. చూడండి, ఇది కటింగ్ నేర్పిస్తాం. ఐరన్ ఎలా చేసుకోవాలి, కటింగ్ ఎలా అనేది మీకు దీని గురించి ఉంటుంది. ఒకవేళ ఏదైనా వివరణ కోసం అయితే ఆ బోర్డు మీద నేను వివరిస్తాను, ఓకేనా? తర్వాత స్టిచ్చింగ్ వచ్చేసి మీకు ఎదురుగా కూర్చొని నేను ఇక్కడ నేర్పిస్తాను, ఎదురుగా కూర్చొని నేను ఇక్కడ నేర్పిస్తాను. ఇలా మనకి క్లాసులు అనేవి ఉంటాయి చక్కగా, ఓకేనా? మీరు కూర్చునే విధానం ఏంటంటే ఇక్కడ చూడండి, ఇక్కడ వచ్చేసి 8 మిషన్లు వేసాను. ఒక్కొక్క మిషన్కి వచ్చేసి 2 ఉంటారు మనకి. ఇక్కడ మీకు ఏ ప్రాబ్లం ఉండదు. మీకు 2 గంటలు, గంటన్నర మీకు మిషన్ ఉంటుంది. మనకి 2 రోజులు కటింగ్ ఉంటే 2 రోజులు స్టిచ్చింగ్ ఉంటుంది. మీకు ప్రాక్టీస్ కోసం భయపడాల్సిన అవసరం ఏమీ లేదు, ఓకేనా? మీరు ఇలా వచ్చి చక్కగా మంచి వాతావరణం మనకేంటి అంటే 3rd ఫ్లోర్ అనమాట. ఇక్కడ ఎవరు మీకు డిస్టర్బెన్స్ ఉండదు, ఎలాంటి డిస్టర్బెన్స్ ఉండదు, చక్కగా నేర్చుకోవచ్చు. ఇక్కడ ఉండే పిల్లలు కూడా అందరూ కూడా కలపకపోయే వాళ్ళే ఉంటారు, మీకు ఎలాంటి టెన్షన్స్ లేదు. మీరు వచ్చే మీ పని గురించి మీరు కొన్ని ఓపికలు పట్టుకొని కొద్దిగా మీరు నేర్చుకుంటే మీరు మంచి టైలర్ అవుతారు. మీరు బిజినెస్ చేయాలి అనుకునే వాళ్ళకి మంచి ఆఫర్, మీకు మంచిగా మేము నేర్పిస్తాను అని నేను మంచి ఛాన్స్ అని మీకు ఇస్తున్నాను, ఓకేనా? ఇప్పుడు హాస్టల్ చూద్దాం, వెళ్ళండి. ఇప్పుడు మనం క్లాస్లో నుంచి ఇలా వెళ్ళగానే ఇటువైపుకి వచ్చేసి మనకి బాత్రూమ్స్కి వాటికి ఒక దారి ఉంటుంది. కిందికి దిగడానికి కూడా ఇటువైపే దారి. మనకి ఆ కుర్చీలకి ఎదురుగా ఉన్నదేమో కిందికి దిగడానికి మెట్లు. అటు మీకు బాత్రూమ్స్ బారుగా కనబడుతున్నాయి. ఇది మన హాస్టల్ అనమాట. మీకు ఇక్కడ ఎలాంటి డిస్టర్బెన్స్ ఉండదు. మళ్ళీ ఇది ఊరు బయట అని మీరు అస్సలు అనుకోవద్దు. చూడండి, ఇది వచ్చేసి మన క్లాసులు అనమాట. ఇలా రావాలి, ఇలా వస్తే క్లాసులకి మనం ఇలా కూర్చొని ఇక్కడ నేర్చుకోవచ్చు. ఇది వచ్చేసి నేను నేర్పించేది మొత్తం కూడా ఇక్కడ. తర్వాత మళ్ళీ ఈ మొత్తం నుంచి మనం బయలుదేరి ఇలా వెళ్ళగానే మీకు దీని ఎదురుగా మెయిన్ రోడ్డు ఉంటుంది. ఈ అద్దాలలో నుంచి చూడండి, ఇలా మెయిన్ రోడ్ అనేది ఉంటుంది మీకు సెంటర్లో అనమాట. కాబట్టి మనం పైన ఉండేది ఇక్కడికి వచ్చి శాంతి స్తూపం అనగానే మీకు ఎవరైనా చెప్తారో అక్కడ ఉంది చూడండి. శాంతి స్తూపం కనబడుతుందా? ఓం అని రాసి చూడండి, ఆ శాంతి స్తూపం అంటారు దాన్ని. చూడండి, అదే శాంతి స్తూపం. అక్కడికి రాగానే మీరు చక్కగా చూడండి, ఈ లొకేషన్ అంతా చూసుకోండి చక్కగా. ఇక్కడ వచ్చేసి పండ్ల మార్కెట్ ఉంటుంది, ఇక్కడ స్వీట్ షాప్ ఉంటుంది, ఇవన్నీ కూడా కూరగాయల మార్కెట్ అన్నీ దగ్గర మీకు. ఎక్కడికి ఇది సెంటర్ అన్నట్టు. కాకపోతే మనకి పైన ఉండడం వల్ల డిస్టర్బెన్స్ లేదు. అయితే ఇవి క్లాసులు కదా మనకి. చూడండి, ఈ రూమ్ క్లాసులు అయితే ఇదే రూమ్ లాగా మనకి పక్కనే చూడండి. ఇటు వచ్చేసి మీరు బాత్రూమ్స్ స్నానం ఇట్లా చేయడానికి ఇవి ఇక్కడ చూడండి ఇలా ఉంటాయి. ఇప్పుడు దీని పక్కనే మనకి హాస్టల్ ఉంటుంది చూడండి. ఇలా చూడండి, హాస్టల్ సౌకర్యం మీకు చల్లటి గాలి, 4 కిటికీలు, విశాలంగా అందరు కలిసే ఉంటారు. విడివిడిగా ఎవరిని ఉంచనండి నేను. మీరు 10 మంది అయినా 20 మంది అయినా, ఇప్పుడు 4 ఉన్నారు కాబట్టి 4 బెడ్సే వేస్తాను. ఇంకా అక్కడ చూడండి బెడ్స్ చాలా ఉన్నాయి, 20 దాకా ఉన్నాయి. మీకు అన్నీ కూడా ఇక్కడ ప్రశాంతంగా, మీకు ఇక్కడ ఏ పని ఏది ఉండదు, మీకు చేతి పనుల చికాకు ఏది ఉండదు. మీకు కేవలం ఇక్కడ ఏంటంటే పడుకోవడం, తినడం, నేర్చుకోవడం. ఇది హాస్టల్ సౌకర్యం. ఇక్కడ తినడానికి ఇదంతా ఉంటుంది. మీకు హాస్టల్ వార్డెన్ ఉండే రూము వాళ్ళ భార్య భర్త ఉంటారు, కొంచెం ఏజ్డేనండి వాళ్ళు. మీకు ఏంటంటే ఒక అమ్మ నాన్నలాగా మీకు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. వాళ్ళ రూమ్ కూడా ఇలాగే తీసుకెళ్ళి నేను చూపిస్తాను. ఫస్ట్ అదే తగులుతుంది మనకి. మీకు ఏంటి అంటే ఇంకా చూడండి, ఇలా రండి. ఇప్పుడు హాస్టల్ నుంచి వెళ్ళాం కదా, ఇలా వెళ్ళగానే దీని పక్కనే మనకి రూమ్ అనమాట. ఇది చూడండి, ఇది వచ్చేసి మన క్లాస్ రూమ్. తర్వాతకి మళ్ళీ ఇలా రాగానే మనకి ఏంటి అంటే చూడండి, ఇలా రాగానే కొంచెం దూరం వెళ్తూ ఉండగా మనకి ఏంటి అంటే
ఫస్ట్ స్టార్టింగ్లో మన హాస్టల్ వార్డెన్ రూమ్ ఉంటుంది. ఆ మేడం ఎప్పుడు ఇక్కడే ఉంటారు. వాళ్ళు ఏంటంటే పార్ట్ టైంగా జిగ్జాగులు చేసుకుంటూ చక్కగా ఈ రూమ్లో ఉంటారనమాట. చూడండి ఇక్కడ ఇవి వచ్చేసి బాత్రూమ్స్ అనమాట. ఇవన్నీ బాత్రూమ్స్. ఇక చూడండి ఇవి వచ్చేసి ఇక్కడ వాటరు, భోజనాలు తినడం, ఇక్కడ కూర్చోవచ్చు. ఇది వచ్చేసి హాస్టల్ వార్డెన్ వాళ్ళ రూమ్ అనమాట. చూడండి వాళ్ళది రూమ్ చూసారు కదా. హాస్టల్ వార్డెన్ ఇలా భార్య భర్త ఇద్దరు ఉంటారు. వాళ్ళ పిల్లలు ఏంటంటే పెద్ద చదువులకు బయటకు వెళ్ళారు, అప్పుడప్పుడు వస్తూ ఉంటారు. వాళ్ళ భార్య భర్త మీతో పాటు ఉంటూ ఉంటారు. ఇవి వచ్చేసి మీకు మెట్లు అన్నమాట. మీకు ఇది కూడా ఉంది ఏంటంటే లిఫ్ట్ కూడా ఉంది, కానీ అది ఇప్పుడు పని చేయట్లేదు. మీరు వచ్చేసరికి పని చేయొచ్చు. లేదంటే మెట్లు ఇగో ఇలా పైకి ఎక్కే మెట్లు ఎలా ఉంటాయో కిందికి దిగే మెట్లు కూడా ఇవి. ఇటు నుంచి రావడమే 3rd ఫ్లోర్తో మీకు స్టార్టింగ్లో బొమ్మనా షాప్ అని తగ్గుతుంది. దాన్ని దాటుకోగానే బ్యాంక్ ఉంటుంది. మీకు ఆ బ్యాంక్ పక్కనే మనకి మెట్లు ఉంటాయి. ఆ మెట్లు అలా 3 స్టేర్లు ఎక్కగానే మన హాస్టల్ అనేది వస్తుంది. ఓకేనా. మీకు 7-8 కాగానే ఆ గేటుకి తాళం వేసుకుంటాము. బయట నుంచి వచ్చే వాళ్ళు ఎవరు ఉండరు, మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. అలాగే ఇప్పుడు మీరు రావాలి అనుకునే వాళ్ళు చక్కగా రావచ్చు, ఈజీగా రావచ్చు. నీకు నేనున్నాను, 100% నేర్పించి పంపుతాను. ఓకేనా. ఇక రండి, మీకు ఈ వీడియో మీకోసమే స్పెషల్గా తీశాను. మీరు ఏదేది కుట్టాలనుకుంటున్నారో ఆ 10 రకాలు నేను ఇప్పుడు నా దగ్గర ఒక మంచిగా ప్యాకేజ్ చేసి పెట్టాను. అది మీరు సిటీకి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా 30-40 వేలకు ₹1 తక్కువ తీసుకోరు. నేను అతి తక్కువ అమౌంట్తో నేను మీకు అతి తక్కువ టైంలో మంచిగా అభిమానంతో, ప్రేమతో, ఇంట్రెస్ట్తో నేర్పిస్తాను. ఫినిషింగ్ అండ్ ఫిట్టింగ్ చక్కగా వచ్చి నేర్చుకోండి. ఓకేనా. బాయ్.